సమయం ఈ బైబిల్ స్టడీ గుడిలో ప్రభు మన కొరకై సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి అందరం చదువుతున్నాం. 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఈ రాత్రికాల సమయం ఈ బైబిల్ స్టడీలో అంటే చాలా సంవత్సరాల నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి దేవుడు చాలా మందిని కూడా మనకి ఇచ్చినట్లు ఎఫెసీ పత్రికపై వచనాలు చెప్తారు. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఇచ్చినట్టు, ఈ కూడికలన్నీ మనకు ఎందుకు ఇస్తున్నట్టు, ఒక ఆదివారమే కాకుండా ఒక బైబిల్ స్టడీ, ఒక సంఘ ప్రార్థన, మరియు ఉపవాస ప్రార్థనలు, మళ్ళా ఆన్లైన్ ప్రేయర్స్లో ఖచ్చితంగా మీకు దేవుని యొక్క వాక్యం బోధిస్తారు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య సందేశం ఉంటుంది. ఈ సందేశాలన్నీ దేవుడు మనకు ఎందుకు వినిపిస్తున్నాడు? చాలా సంవత్సరాలుగా మీలో చాలా సీనియర్లు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఎందుకు వినిపిస్తాడు? ప్రతిరోజు మనకి 3 పూట్ల ఈ శరీరానికి బలం కావాలంటే, ఇది ఎదగాలంటే, శక్తి కావాలంటే ఆహారం ఎలా అవసరమో, ఆత్మలో కూడా మనం బలంగా స్థిరంగా ఉండడానికి దేవుని వాక్యం అనే జీవాహారం కూడా అంతే అవసరం. అందుకని ప్రతిరోజు చదవాలి అని బైబిల్లో రాస్తుంది. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంతో అలాంటి సన్నిహిత సంబంధం ఉండాలి. అయితే ఎందుకు దేవుడి వాక్యాన్ని మనకి ఇచ్చాడు? ప్రత్యేకంగా బైబిల్ స్టడీ కొడుకు పెట్టుకుని బైబిల్లో ఉన్న విషయాలను ధ్యానించడానికి గల దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలని ఒక్కొక్క దైవజనుడి ద్వారా మీరు వింటా వస్తున్నారు. వినిన మీలో కానీ, చెప్పిన నాలోనే కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఎదుగుదల. ఎలాంటి ఎదుగుదల అంటే సేవకుల పేర్లు ఏమైనా రాశాడు అక్కడ? మీ సంఘ కాపరి వల్ల ఎదగండి అన్నాడా? లేకపోతే పితరులను ఎవరన్నా పెట్టాడా? అబ్రాహాముని కానీ ఇంకెవరన్నా పెట్టాడా? ఎవరిని? మనం ఎదుగుదల విషయంలో ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఎంత వాక్యమైనా చెప్పండి, కొంతమందిలో ఎదుగుదల ఉండదు. దాన్ని మీరు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నాకు ఒక కొడుకుండి, ఇప్పుడు ఏ తండ్రికైనా పిల్లలకి పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కదా. నేనేమనుకుంటానంటే వాడికి బాగా పెట్టుకోవాలి అనుకుంటున్నాను. వాడేమి నేను ఎంత తెచ్చిపెట్టినా తింటలేదు. తినకపోవటం మూలంగా వాడు ఎదగడు, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి నేను అన్నీ తెచ్చి పెడుతున్నాను వాడికి, అయినా ఎదగట్లేదంటే ఏంటి చెప్పండి? ఎక్కడో లోపం ఉంది అనే కదా. చిన్నపిల్లల్ని ఇప్పుడు వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే, ఏంటండి మా వాడు ఎదగట్లేదంటే డాక్టర్ గారు అంటారు, వీడు తిండి బాగానే తింటాడండి, వీడు ఒంటికి పట్టట్లేదు వీడికి అంటే డాక్టర్ గారు అంటారు, వీడి కడుపులో నులి పురుగులు ఉన్నాయి, వీడు తింటుందంతా ఏం తినేస్తున్నాయి అంటే లోపల నులి పురుగులు తినేస్తున్నాయి, కాబట్టి వాడు ఎదగడు. మందు నులి పురుగులకి ఇస్తాను, ఆ నులి పురుగులు పోతే వాడు తిన్నదంతా ఒంటికి పడుతుంది. కాబట్టి తల్లి గర్భంలో నుండి బిడ్డ ఎదగటం స్టార్ట్ అవుతుంది. 3వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎదుగుతానే ఉంటాడు. 10వ నెల పైకి వస్తాడు. తర్వాత కూడా ఆహారం పెట్టే కొద్దీ ఎదుగుతూ ఉంటాడు. మనం కూడా రక్షింపబడిన జీవితంని దేవుని వాక్యం ఏమంటుంది? కొత్తగా జన్మించిన వాడు శిశువే అని బైబిల్ చెప్తుంది.
శిశువుకి ఏమిస్తాం? తల్లి ఏమిస్తుంది? ఒక ప్లేట్ నిండా అన్నం వేసుకొచ్చి తినరా అంటదా? పాలు ఇస్తుంది, అంతే కదా. అట్లా పాలతో కొంతకాలం కొంచెం ఆహారం, ఇంకొంచెం వెళ్ళిన తర్వాత వాడు ఆయించుకునే కొద్దీ, ఎదిగే కొద్దీ బలమైన ఆహారం పెడతాడు. అట్లాగే రక్షింపబడిన నాటి నుంచి ఎన్ని కోట్ల వాక్యం తిన్నావు నువ్వు, ఎన్ని వర్తమానాలు నువ్వు ఆరగించావు. బట్ నేనంటా ఎటుపోతుంది ఇదంతా? తిన్నది కొంతేమో శక్తికి మరల్చబడుతుంది, కొంతేమో వేస్ట్ వెళ్ళిపోతుంది. దేవుని యొక్క వాక్యము ఇంతమంది సేవకుల ద్వారా, ఇంతమంది సహవాసంలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం తింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా మనం పోషింపబడతా ఉన్నప్పుడు, మరి ఆత్మీయతలో మనం ఎదుగుతున్నామా? అన్ని విషయాల్లో క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారుతున్నామా? అది కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని. కాబట్టి ఆయన వలె ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి దేవుని వాక్యం ద్వారా. ఇంకా అన్ని విషయాల్లో మనం ఎదగాలి. కాబట్టి మనం ఎంత వాక్యం చెప్తున్నా, దేవుని సేవకుడి ద్వారా మనం ఎంత వాక్యంతో పోషింపబడుతున్నా, ఆత్మీయతలో అభివృద్ధి కాలేకపోతే, చూడండి, పసిప్రాయం అంటారు, కొంతకాలానికి బాల్యకాలం అంటారు, కొంతకాలానికి యవన కాలం అంటారు, కొంతకాలం నడిప్రాయం, తర్వాత వృద్ధాప్యం. ఇవి దశలు. మరి ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదిగే కొద్దీ మనలో ఎవరి స్వారూప్యం రావాలి? అందుకే పౌలు అంటాడు, పిల్లలారా, క్రీస్తు యొక్క స్వారూప్యము మీలో ఏర్పరచబడినంత వరకు అంటాడు. గలతీ పత్రిక అనుకుంది, మీ ఎడల నాకు దినమెల్లా ప్రసవ వేదన కలుగుతుంది. అంటే దైవజనుడు వారిలో ఎంతో అపేక్ష కలిగి ఉన్నాడు. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము నీయందు ఏర్పడు వరకు నీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. చూడండి, ఒక దైవజనుడికి ఉన్న వేదన ఏంటి, ఉండాల్సిన వేదన ఏంటి ఈ రోజుల్లో అంటే, దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డల్లో క్రీస్తు యొక్క స్వారూప్యం కనబడాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదిగే వారిగా ఉండాలి. అందుకు కదా దేవుడు నాకు సంఘాన్ని అప్పగించింది, అందుకు కదా దేవుడు నన్ను పిలిచింది. మరి నేను ప్రయాసపడుతున్నాను. గలతీ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. గలతీ సంఘం కొరకు దాన్ని ప్రయాసపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. ప్రయాసపడిన తర్వాత ఆ సంఘంలో ఆయనకి ఏం కనపడుతుందంటే, క్రీస్తు స్వారూప్యం కనపడట్లేదు, ఎవరి మొహంలోనూ కనపడట్లేదు. అరే, నేను ఎంత ప్రయాసపడినా కానీ సంఘం ఎందుకు ఇట్లా వెనకబడిపోతుంది, ఎదుగుదల లేకుండా ఉంటుంది, సంఘం ఎందుకు ఇంకా రూపాంతరం పొందకుండా ఉంటుందని ఒక తల్లికి ప్రసవ వేదన ఎవరికి ఉంటుంది చెప్పండి? పురుషులకు ఉంటుందా అసలు ప్రసవ వేదన? బిడ్డనగానే తల్లికే కదా ప్రసవ వేదన ఉండేది. కానీ పౌలు అంత బాధపడుతున్నాడు. కొంతమంది దీన్ని ఇలా వర్ణించారు, కొన్ని ఎముకలు కనుక ఒకేసారి విరిగితే ఎంత నొప్పి ఉంటుందో ప్రసవ వేదనలో అంత బాధ ఉంటుందని చెప్పారు. స్త్రీలు, సిస్టర్స్ అందరికి తెలుసు ఆ బాధ. ఆ టైంలో చచ్చిపోతారో బతుకుతారో కూడా తెలియని పరిస్థితులు. అంతటి బాధ గలతీ సంఘాన్ని గురించి పౌలు పడతాడు. ఏంటి ఆయన బాధ అంటే, ఆర్థికంగా బాగాలేదని కాదు, రోగాలతో పీడింపబడుతున్నారని కాదు, సరిగ్గా సంఘానికి రావట్లేదని కాదు. ఏంటైనా బాధ? ఈరోజు దైవజనులను అడగండి, కొంతమంది మేము మాలాంటి వాళ్ళు కూడుకున్నప్పుడు చెప్పుకుంటా ఉంటారు. ఇలాంటివి గురించి ఏం చెప్పుకోరు. దశంబాగా పెట్టలేదు బ్రదర్, నీకేం తెలుసు నా బాధ అంటాడు. ఇంకా కానుక సరి ఇదే గోల కొంతమందికి ఇదే గోల. కానీ పౌలు వేదన అది కాదు. పౌలు వేదన ఏంటి? దేవుడు నాకు అప్పగించినటువంటి, అంటే
ఇంకా ఇంకొక మాట ఏమంటాడంటే, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అని అంటాడు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కనిన వాడికి భారం ఉంటుంది, అవునా? కొంతమంది అందరు కంటారు, కానీ వదిలేసే వాళ్ళు లేరా? చెత్త కుప్పల్లో వదిలేసే వాళ్ళని చక్కగా పెంచుకునే వాళ్ళు లేరా? కొంతమంది సేవకులు కని వదిలేస్తారు, అదొక గ్రూపు. వదిలేసిన వాళ్ళని కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా దేవుడు ఇచ్చిన బహుమానాలను పెంచుకోవట్లేదా? అనాథ శరణాలయాలకు వీళ్ళ పిల్లలు తెచ్చుకుని పెంచుకోవట్లేదా? నా బిడ్డే. కనిన వాడికి ఒక్కొక్కసారి విలువ ఉండదు, కానీ పక్కన పడేస్తాడు. కానీ పౌలలాగా నేను మిమ్మల్ని సువార్త ద్వారా, దేని ద్వారా కన్నాడంట? సువార్త ద్వారా కన్నాను. ప్రసవ వేదనతో మిమ్మల్ని కన్నాను. మీరు తల్లులు ప్రసవ వేదనతో పడి కన్న తర్వాత మీ పిల్లలలో ఆత్మీయంగా ఎదగకపోతే మీకు బాధ ఉండదా? నిజంగా ఒక తల్లిగా మన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా రక్షణలోకి రాకపోతే, ఇంకా వ్యసనాలను విడిపింపబడకపోతే ఆ తల్లికి ప్రసవ వేదనే. భార్య ఇంకా మారకపోతే ఆ భర్తకి ప్రసవ వేదనే. భర్త మారకపోతే ఆ భార్యకి ప్రసవ వేదనే. కడుపును పుట్టిన పిల్లలు ఎన్ని సంవత్సరాలు మీద పడుతున్నా కానీ ప్రభువుని అంగీకరించకపోతే ప్రసవ వేదనే. కనేటప్పుడు కాసేపే ఉంటుంది, కానీ బిడ్డలను పెంచడం ఒక ప్రసవ వేదన. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచడం ఇంకొక ప్రసవ. కాబట్టి ఆత్మని కన్నాడు కాబట్టి ఆయనకి అంత బాధ. ఇప్పుడు కడుపులు పుట్టిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారా, బయట పక్కింటి వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారా? మీరు మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకే మనం ఏదైనా చేయాలనుకుంటాం. ఎందుకు ఆయన అంత బాధపడుతున్నాడు అంటే, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. అయితే మీలో నా పోలిక రావాలి అని అనుకోవట్లేదు ఆయన. ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు అనుకోండి, నేనేమనుకుంటాను? నేనేమో నా పోలికే పుడతాడు అని మా ఆవిడతో చెప్తాను. మా ఆవిడ ఏమంటుంది? లేదు, నా పోలికే. ఇట్లా సంభాషణ జరిగింది. అసలు బైబిల్ ఏం చెప్తుంది? మనమంతా దేవుని పోలిక. దేవుడు తన స్వరూపమందు, దేవుని వాక్యం పక్కన పెట్టేస్తాం. మనకు దేవుని రూపంతో పని లేదు. ఏ రూపంతో పుట్టినా, ఏ రంగుతో పుట్టినా మనం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపమే కదా. ఆమె చూసి మనం తృణీకరంగా మాట్లాడతాం. ఏంటి నల్లగా ఉంది, మొహం ఏంటి అట్లా ఉంది, అవునా? ఏంటి పొట్టిగా ఉంది, ఏంటి అంత ఎత్తున్నాడు, ఏంటి? పేరు పెట్టిన మనిషి ఉంటారా? మనం ఒక వ్యక్తిని మనం తృణీకరిస్తున్నాము అంటే దేవుడిని తృణీకరిస్తున్నట్టే. దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున నరులని చేశాడు. పౌలు నా పోలికలు నా వలే ఉండాలి అని కోరుకోవట్లేదు ఆయన. క్రీస్తు వలే మారాలి. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్నాను కానీ అన్నాడు సంఘంతో. మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలయ్యా. అట్లా మాదిరికరంగా పౌలు బతికాడు. ఇట్లా మనం చెప్పుకోవడమే కానీ మనం బతికేది ఏమైనా ఉందా? పెద్దవాళ్ళు అంటారు కదా, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నారు అన్నట్టు. అయ్యో మా పితరులు అలా బతికారు, మా సేవకులు అలా బతికారు, సరే మంచిదే, వాళ్ళు బతికారు, పరలోకంలో మంచి స్వాస్థ్యం ఉంది. మరి నీ బతికేంటి? నీ జీవితం ఏంటి? నువ్వు ఆ సహవాసంలోనే వచ్చావు, రక్షింపబడ్డావు, మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు అని అడిగేవనుకోండి, సమాధానం ఉండదు. అదే దైవజనుడు కదా, మంచి సేవ చేశాడు కదా, పరిశుద్ధులతో ఆయనకి స్వాస్థ్యం ఉంది. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయన కుమార్తెవే కదా, ఆయన కుమారుడివే కదా. మరి నీలో ఎందుకు క్రీస్తు స్వారూప్యం రావట్లేదు? అన్ని విషయాల్లో నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే ఎక్కడో నీలో లోపం ఉంది. నాకు చెప్పాను కదా, చిన్న పిల్లలకి ఎంత ఆహారం పెట్టినా నులిపురుగులు గలక తినేసే వాళ్ళు ఎలా ఎదగరో, మాలో కూడా ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ఎంత వాక్యం మేము మీలోకి పోయినవ్వండి. కొంతమంది అంటారు కదా, ఈ చెవుతో విని వెళ్ళిపోతారు. అట్లా ఉంటే నువ్వు ఎంత కాలం దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని విన్నా ఎదుగుదల ఉండదు.
ఇప్పుడు నా కొడుకున్నాడు, పుట్టాడు, అందరికీ బాగానే పుట్టాడు. వాడు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా ఎదగట్ల మరగుజ్జోడు లాగానే ఉంటున్నాడు. అందరూ ఆయన చూసి ఏమంటారు, ఏమయ్యా ఈ కొడుకుని హాస్పిటల్లో చూపించవచ్చు కదా, వాడేందంత పొట్టిగా ఉన్నాడు. వాళ్ళకి చూడండి, ఎంత ఆహారం పెట్టినా వాళ్ళకున్న జీన్స్ని బట్టి వాడు అట్లా ఉంటే తల్లిదండ్రులకు బాధ. ఎందుకంటే నాతో పాటు అట్లాంటి మరగుజ్జు కలిగిన కొడుకుని నేను తీసుకెళ్ళేది అనుకోండి, అందరు నవ్వుకుంటారు కదా. ఒక దైవజనుడు ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు సంఘంలోని బిడ్డలు ఎదగకపోతే బయట నవ్వుకోరా? పెద్ద సేవ చేస్తానని చెప్పాడు, ఆత్మల్ని రక్షించానని చెప్పాడు, స్వార్థ ద్వారా కన్నానని చెప్పాడు, ప్రసవ వేదన పడ్డానని చెప్పాడు. ఆ సంఘానికి వెళ్ళే ఒక్కరికి సరైన సాక్ష్యం ఉందా అని బయట వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి మన గురించి. మరి అది ఎంత బాధ, దేవునికి ఎంత అవమానం అది. కాబట్టి దైవజనుడికి ఒక బాధ ఉన్నది, ఇలాంటి బాధ. అది మామూలు బాధ కాదు, ప్రసవ వేదన. ఏంటి? దేని కొరకు? పిల్లలారా అంటున్నాడు. చూడండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడినంత వరకు నేను మీ గురించి బాధపడకుండా నేను ఉండలేను. ఆయన ప్రయాస వారిలో, సంఘంలో క్రీస్తు స్వరూప్యం కనపడాలి. అంటే స్వరూప్యం అంటే యేసు ప్రభుల హంగి వేసుకుని గడ్డం వేసుకోవడమా? ఆయన యొక్క గుణగణాలు. కొన్నిసార్లు మీరు చూడండి, మీరు చాలా ఆపదల్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు సహాయం చేశారనుకో, ఆర్థికంగా సహాయం, బాగా స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే చచ్చిపోదాం అన్ని పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చి నేను ఉన్నాను కదా ఎందుకు భయపడతాను సహాయం చేశాను. ఆ వ్యక్తి మీకు ఎట్లా కనపడతాడు ఆ టైంలో? అన్న దేవుడు లాగా, దేవుడు కాదు అంట, దేవుడు లాగా. దేవుడు నేను పంపించాడు అన్న నా కొరకు అంటారు లేదు. అదొక ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. దాన్ని మనం మర్చిపోగలవా? దేవుని నమ్ముకున్న బిడలో, దేవుని వాక్యాన్ని వింటున్న బిడలో మనకి లోకుల పట్ల మనం అలాంటి ప్రేమ చూపిస్తే, అలాంటి సహాయం చేస్తే, ప్రార్థన చేయడమే కాదు, మనం ఏం చేయాలి? ఇతరులకు సహాయం చేయాలి. యాకోబు పత్రికలో అంటాడు, ఒక సందర్భం చెప్పి, ఒక వ్యక్తి వస్త్రహీనుడై ఉన్నాడు. వస్త్రహీనుడై ఉంటే నేనే వెళ్ళి దైవజనుడుగా నజరేయుడైన యేసు నామములో నీ చలి పోగును గాక అన్నాను అనుకోండి, పోయిందా? అవే మాట్లాడే అక్కడ యాకోబు పత్రికలు ఒకసారి మీరు చూడండి. అంటే దేవుని బిడ్డలుగా మనం వాక్యం చదవడమే కాదు, చెప్పడమే కాదు, కొన్ని మాదిరికరమైనటువంటి పనులు ప్రభువులాగా మనం చేయాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకపోయినప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పి ఎలా ఏం ప్రయోజనం? ప్లాట్ఫామ్ల మీద పడుకుంటారు, చలితో వణుకుతారు దిగంబరులు. చలి కాచుకోండి, బట్టలు కట్టుకోండి అన్నాడు అనుకో, మనం ఉచిత సలహాలు ఇచ్చామనుకోండి, వాడు ఎట్లా స్పందిస్తాడు చెప్పండి? మనం ఏం చేయాలి? అవసరమైతే వస్త్రాలు కొనివ్వాలి, చలాగటానికి ఒక దుప్పటి కొనిస్తే అప్పుడు దేవుని ప్రేమను అతడు రుచి చూడగలుగుతాడు. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్లో రైలు దిగి ఆటో ఎక్కి ఇక్కడ దిగి మందిరం దగ్గర దేవుడికి తోడుగా ఉన్నాడు, దేవుడిని ఆశీర్వదించున్నాడు బ్రదర్, తెలుస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదించున్నాక దిగా డబ్బులు ఇవ్వకుండా ఒప్పుకుంటాడా? దేవుడు నన్ను తర్వాత ఆశీర్వదిస్తాడులే కానీ ముందు డబ్బులు. కొంతమంది ఇట్లా సేవకులు ఉన్నారు, మీరు చూడలేదేమో, నేను చూసాను. ఆటో దిగి సరే బ్రదర్ ప్లీజ్ మీ కొరకు ప్రార్థన చేస్తాను, చార్జీ డబ్బులు ఇవ్వకుండా. ఆ వ్యక్తి హృదయంలో దైవజనుడి మీద ఈ పాస్టర్లందరూ ఇంతే, జనం దగ్గర బాగా దోచుకుంటారు, మాలంటూ కొడుకు కొడతారు అనుకోరా? దేవుడి నామానికి ఎంత అవమానం! శరీరానికి కావలసిన వాటిని ఇవ్వాలి. నీ తోటి సహోదరుడు బాధలో ఉంటే అతనికి సహాయం చేయి. 10 రూపాయలు అడిగాక రూపాయి చేయి. మన ఉన్నంత అమ్ముకుని పక్కనోడికి ఇవ్వమంట కదా. నీకు 2 అంగీలు ఉంటే నువ్వు ఒకటివ్వు.
క్రీస్తు ప్రేమను మనం మరి దేవుని వాక్యంలో ఎదగటం ద్వారా దేవుని యొక్క క్రియలు మనలో కనపడాలి. మన మాటల్లో ప్రేమ, మనం సంభాషించుకున్నప్పుడు సంభాషణ గురించి ప్రభు చెప్పాడు, కృపాసహితముగా ఉండాలంట. ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపాసహితంగా ఉండాలి మన సంభాషణ. మనం ఇంత వాక్యం నేర్చుకుని వాక్యానుసారమైన క్రియలు ఇతరులకి మనం ప్రేమ చూపించినప్పుడు ఒక వ్యక్తిని ప్రభువులోకి ఎలా మనం తీసుకుని రాగలుగుతాం? నజరేయుడైన యేసు నామమున చనిపోవును కాకంటే పోతుందా? అతనికి నేనేమి ఇవ్వాలి? ఆ టైంలో కూర్చుని బ్రదర్ ప్రార్థన చేద్దామని భుజం మీద చిన్న ప్రార్థన చేస్తాడు సందీర్గా. కొంతమంది ఇట్లాంటి భక్తిలో ఉంటారు, ప్రార్థన చేస్తే చాలు, ఏదన్నా చెప్పేవాడు ప్రార్థన చేద్దాం అంటారు. కాబట్టి ప్రభువు చెప్పాడు, తాను చేశాడు. కాబట్టి క్రీస్తులో ఎదగటం అంటే దేవుని వాక్యం ఎలా జీవించమని చెప్తుందో దాని క్రియలలో సంఘం వెలుపుట వాళ్ళకి చూపించాలి, సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా మనం చూపించగలిగితే వాక్యం మనలో కార్యసిద్ధి అవుతున్నట్లు లెక్క. ఇలాంటి క్రియలేవి నీలో లేకపోతే దేవుని యొక్క వాక్యం నీలో పనిచేయటం లేదు అన్నారు. ఎందుకు పనిచేయదు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చక్కని మాటలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు చూడండి మరీ విశేష జాగ్రత్త. వాక్యాన్ని వింటామండి, మనం ఎందుకో మర్చిపోతాం. పోయిన బైబిల్ స్టడీలో మీకు ఏం చెప్పాను చెప్పండి? పోయిన గురువారం అయింది కదా, మీకేమైనా గుర్తుందా అన్న? పోయిన బైబిల్ స్టడీలో ఏం చెప్పుకున్నాం చెప్పండి? గుర్తులేదా? వినలేదా మీరు? విన్నారు? రాలేదా? వచ్చారు. గుర్తులేదా? చెప్పండి, దేని గురించి చెప్పుకున్నాం? మీకు టైం ఇచ్చాను, నా టైం బాగుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం త్వరగా మర్చిపోతాం. అవునా? ఇక్కడ ఉందనుకోండి, మీ పుట్టినరోజు మీరు మర్చిపోతారా? అవునా? పెళ్లి రోజు మర్చిపోతారా? కొన్ని ఉంటాయి, అవి మర్చిపోం. కానీ దేవుని వాక్యం పోయిన గురువారం కదా చెప్పింది. దేవుని యొక్క వాక్య ప్రాముఖ్యతల గురించి చెప్పారు. దాన్ని వినాలి, వినటమే, దాన్ని గ్రహించాలి, అంగీకరించాలి అనే దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుతాం. ఇట్లా నాకు అలవాటు, మధ్య మధ్యలో నేను వెళ్ళిన చోట్ల అడుగుతాను, వాళ్ళు ఏమైనా అనుకో, నాకు సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొని మన సామెతల గ్రంథం చెప్తుంది. పట్టు లేకపోతే వాక్యం జారిపోతుంది మనలో నుంచి. కాబట్టి వినిన సంగతులను మీరు విడిచిపెట్టకూడదు. ఏమవుతారు? కొట్టుకొని పోతారు. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాక్యం పట్ల విశేష జాగ్రత్త. అంటే బైబిల్ని పట్టుకోమని కాదు, ఎప్పుడు ఈ వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళినప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రం చేయాలి. దేవుని యొక్క వాక్యం ఈరోజు వాక్యానుసారమైనటువంటి జీవితాలు లేకపోవడానికి గల కారణం ఇది కూడా ఒకటి అని అంటారు. ఎందుకంటే విని వాక్యం ఏమైపోతుంది? కొట్టుకొని పోతుంది, గుర్తుంటుంది. సరే, పెద్దవాళ్ళకంటే వయసు మీద పడింది కాబట్టి గుర్తులేదు. మరి కుర్రాళ్ళకి కొంతమందిని అడుగుతూ ఉంటాను, కాంతి గారు అడుగుతూ ఉంటే, బాబు నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, వయసు మీద పట్టడం మూలంగా అన్ని బాగానే గుర్తుండే కానీ నీకు మళ్ళా పర్సులో ఎంత డబ్బులు పెట్టేవి గుర్తుంటుంది, అకౌంట్లో ఎంత ఉన్నాయో గుర్తుంటున్నాయి, అవునా? ఎవరికి ఎంత ఇచ్చేవో గుర్తొస్తుంది, కానీ నీకు ఏం గుర్తుంటలేదు? వయసు మీద పడింది కదా, మరి అవి కూడా గుర్తుండకూడదు కదా. అంటే దేవుని యొక్క వాక్యానికి
డబ్బులు చూడండి, ఎక్కడన్నా పెడితే ఎక్కడ మర్చిపోం. బంగారం విలువైన ఎక్కడన్నా పెడితే మర్చిపోం. వాక్యము కూడా మేలిది, బంగారము కంటే విలువైనది. దాని విలువ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు పట్టుకుంటావు. అందుకనే విరిగిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాక్యం వల్ల విశేష జాగ్రత్త. ఉండకపోతే మనం ఎలా ఎదుగుతాం అనుకుంటున్నారు? కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే నువ్వు క్రీస్తు వలె ఉండటానికి. రోజు రోజు ఒకేసారి ఎదగమాటలు. ఇప్పుడు చిన్నపిల్లలు నజరేయుడైన యేసు నామములో నువ్వు యవనస్తుడు అంటే అవుతాడా? ఎందుకు అవుతాడు? పెద్ద పెద్ద దైవజనులు వచ్చి ప్రార్థన చేసి అవుతాడా? 3వ నెల వచ్చింది, ఇప్పుడే రావాలి అంటే వస్తాడా? మూర్ఖ ప్రార్థన, పిచ్చి ప్రార్థనలు కదా. దేవుడు ప్రతి దానికి సమయం ఇచ్చాడు కదా, ఆ సమయానుకూలంగా అవి జరుగుతాయి. అట్లాగే క్రీస్తు స్వారూప్యము మనలోనికి రావడానికి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. అని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. మనము సంపూర్ణులం అవ్వడానికి ఎలాంటి సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగు నియమించిన ఒక ప్రాసెస్ని పెట్టాడు. మనము కూడా ఆయనతో సమాన సంపూర్ణత కలిగిన వారిగా మారటానికి దేవుడి ఈ కూడికలన్నీ, ఈ కూడికల్లో తప్పకుండా మనం పాల్గొని పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని సంపూర్ణులం అవ్వాలి. కడుపులో 3 నెలలప్పుడు బిడ్డ ఆహారం వెళ్ళే కొద్దీ పిండము కాస్త ఏమవుతుంది, ముద్ద కాస్త ఎలా మార్పిడి చెందుతుందో దేవుని యొక్క వర్తమానం మీద వర్తమానాలు మీకు అందే కొద్దీ మీరు ఏమవ్వాలి? మార్పు చెందాలి. మార్పు చెందట్లేదు అంటే అర్థం ఏంటి? మీరేం ఆలోచిస్తారు? ఎంత వాక్యం చెప్పినా మార్పు చెందకపోతే. ఇక్కడ దేవుడు కొంతమంది నియమించాడు. తర్వాత కూడా చదవడానికి 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. చూడండి, ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. 5 రకాల వారిని దేవుడు మనం నియమించాడు. క్రీస్తునకు కలిగిన సమాన సంపూర్ణతలోనికి రావడానికి, క్రీస్తు వలె మారటానికి, అన్ని విషయాల్లో ఎదగటానికి దేవుడు మొట్టమొదటి ఎవరంట? అపోస్తులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్థికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశకులు. 5గురిని గ్రూపులను దేవుడు నియమించాడు. సంఘ క్షేమము కొరకు, పరిచర్య ధర్మము జరగటం కొరకు దేవుడు నియమించినటువంటి వీళ్ళందరినీ మనం ఆధారం చేసుకుని క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి. వీళ్ళని ఆధారం చేసుకుని మనం ఎదగకపోతే మనం పడిన ప్రయాసంతా వృధా. ఒక ఇల్లు కట్టబడాలనుకోండి, ఎంతమంది మేస్త్రులు పనిచేస్తారు చెప్పండి? టాపీ మేస్త్రి పనిచేస్తారు, తర్వాత చెక్క మేస్త్రి పనిచేస్తారు, సెంట్రింగ్ మేస్త్రి, రాడ్ పెయింటింగ్, పెయింట్ మేస్త్రి, ఎలక్ట్రీషియన్, ఇట్లా వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఒక ఇల్లు కట్టబడి. సంఘం కొరకు కూడా దేవుడు ఈ 5 గ్రూపుల వారిని పెట్టాడు. నువ్వు ఆయన యొక్క స్వారూప్యంలోనికి రావడానికి, నువ్వు ఎప్పుడైతే ఆయన స్వారూప్యంలోనికి రూపాంతరం చెందుతూ ఉంటావో, క్రీస్తు అక్కడ ఏం రాయబడిందంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది.
క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది కనుక దేవుడు ఇలాంటి వారిని నియమించాడు. ఆ తర్వాత చదవలేక 14వ వచనం అన్నాను. అందువలన మనం ఇక మీదట, అంటే దేవుడు ఇలాంటి వారిని నియమించినందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అంటే పసిపిల్లలమై ఉండి అంటే అక్కడ దాకా ఆగితే పసిపిల్లలమై ఉండమని కాదు. అక్కడ కాస్త ముందుకెళ్తే మనకు అర్థం అవుతుంది. పసిపిల్లలమై ఉండి అంటే అంతవరకు ఆగిపేసాం అనుకోండి, వాక్యం మనకు అపార్థం అవుతుంది. పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా అది ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో దేవుడు ఇలాంటి వారిని నియమించాడు. కాబట్టి మనము పసిపిల్లలుగా ఉండకూడదు. వీళ్ళందరినీ ఆధారం చేసుకుని మనం ఎదగాలి. కొంతమంది ఈ 5 గ్రూపుల వాళ్ళు ఉన్నా కానీ సంఘంలో కొంతమంది ఇంకా పసిపిల్లలైన. కొరింథీ పత్రికలో పౌలు ఆ మాటలు చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని విషయాలు చదవండి తొందరగా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు, చూడండి క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనమై ఉన్నారు కదా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు. అంటే పసిపిల్లలుగా ఉన్నారు. ఇంకా నేనేదో ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పాలని వచ్చాను కానీ నీకు చెప్పిన అర్థం కాదు, నీకు చెప్పిన ఆ లోతు అర్థం కాదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు పసిపిల్లలే, మళ్ళా కొంతకాలం తర్వాత వచ్చాడు. అప్పటికి కూడా వాళ్ళలో ఎదుగుదల లేదు. అప్పట్లో అంటున్నాడు మిమ్మల్ని పాలతో పెంచాను కానీ మీకు ఒక బలమైన ఆహారం తీసుకొచ్చాయి, కానీ తినే స్థితిలో లేదు. అంటే కొరింథీ సంఘం ఎదుగుదల లేని సంఘం. మనలాగా ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. పౌలు సేవ చేస్తున్న దినాల్లో ఎంతో మందిని ఇలాంటి వాళ్ళని దేవుడు ఇచ్చాడు, కానీ ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు. ఇప్పుడు నీ పుట్టిన పిల్లలు వాడిని 2 సంవత్సరాలు ఎత్తుకుంటేనే వాడిని వాళ్ళ అమ్మ తిడుతుంది, ఇంకెంతకాలం పాలు తగ్గుతావురా, ఇంకెంతకాలం ఒళ్ళు దిక్కుండా ఉంటావు, భుజం దిక్కుండా అంటారు లేదా? ఎంతవరకు 2 సంవత్సరాలు లేకపోతే మహా అయితే 3 సంవత్సరాలు తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడేస్తున్నావు, స్కూల్లో పడేస్తున్నాం కదా. ఇక 10 ఏళ్ళైనా అలాగే ఉండడం అది అర్థం కావడానికి మెంటల్గా డిజార్డర్లో ఉంటారు కదా, మానసిక ఎదుగుదల లేని పిల్లలు ఉంటారు. వాళ్ళని తల్లిదండ్రులు ఎత్తుకోవాలి, వాళ్ళకి అన్ని తల్లిదండ్రులే చేయాలి. పాపం కొంతమంది తల్లులు చూస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే వాడి వల్ల ఏం ప్రయోజనము? చిన్న పిల్లోడి కంటే ఎక్కువ చాకిరి వాడికి చెయ్యాలి. అయినా సరే తల్లి ప్రేమ ఎంత గొప్పది. మంచంలో ఉన్నవాడి వల్ల ప్రయోజనం లేకపోయినా వాడి కోసం ఎంత త్యాగమైనా చేస్తారు. సంఘం అలా ఉంటే దైవజనుడికి బాధ కదా. మానసికంగా ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు, ఎన్ని సంవత్సరాలైనా కదలిక లేదు, స్పందన లేదు, సరిగా పనిచేయట్లేదు, ప్రభువుకి ఉపయోగపడలేదు. ఆ విశ్వాసుల మూలంగా దైవజనుడికి బాధ ఉంటుందా? ఉండదా? ఇంకా ఎవరైనా దైవజనుడు వస్తారు, బంధువులు వస్తారు మరి, అరే ఇన్ని సంవత్సరాలు వచ్చిన వీడు బాగుపడలేదా అంటారు. బాగుపడలేదు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, అయిన వాడు బాగుపడలేదు. కొన్ని సంఘాల్లో ప్రజలు ఇలాగే ఉన్నారు. దైవజనుడు ఎంతో ప్రయాసపడతాడు కానీ వాళ్ళలో ఏముండదు, చాలా. అప్పటిలో మీకు బలము చాలకపోతే పాలతో పెంచాను, కానీ ఇప్పటికీ మీరు పసిపిల్లలుగానే ఉన్నారు. అంటే ఇంకా మీరు శరీర సంబంధులుగానే
ఉన్నారు. ఇంకా శరీర క్రియలు మీలో కనపడుతున్నాయి. ఉండే కొద్ది వాక్యం వినే కొద్ది రూపాంతరం చెందుతారేమో, మార్పిడి చెందుతారేమో, నూతన పరచబడతారేమో క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి. చిన్నపిల్లప్పుడు పోలిక చూడండి, పుట్టినప్పుడు ఎట్లున్నారు వీళ్ళు. ఉండే కొద్ది మొహం యవన కాలంలోకి వచ్చేసరికి మనం దేవుని వాక్యం వినే కొద్ది మన ముఖంలో మార్పు కనబడక, మన ఆత్మీయతలో మార్పు, మన ప్రార్థనలో మార్పు. కొంతమంది అదేదో ప్రారంభంలోనేమో బాగా ప్రార్థన చేస్తారు, వాక్యం ఎక్కువ అందే కొద్ది ఏమో ప్రార్థన ఏమైపోతుంది. అదే విచిత్రమో నాకు అర్థం కాదు. ఇప్పుడు సరైన వాక్య పోషణ పడతా ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి కదా, కంటిన్యూగా చేయాలి కదా. కాలం గడిచే కొద్ది చాలా మంది ఏమైపోతున్నారు, ఆత్మీయతలో తీవ్రత తగ్గిపోతుంది, పట్టుదల తగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళందరినీ ఆధారం చేసుకుని మనం క్రీస్తు వలె ఉండటానికి మనం ప్రయత్నం చేయాలని చూసాం. ఇక్కడ పౌలు అంటాడు, మీకు పసిపిల్లలే అంటే ఎదగాలి. అక్కడ ఒక మాట చెప్తాను, హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రార్థన చేసుకున్నాం మనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువు. ఇందులో గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషేదపరచుట కష్టము. కొరింథీ సంఘానికి సరిపోతుంది బాగా. చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు కానీ ఆ సంఘానికి ఆ మాటలు చెప్తే వాళ్ళకి అసలేం అర్థం కాదు, లోతు అర్థం కాదు. మళ్ళా ఏదో పైన మాటలే చెప్పాలి. లోతులోనికి తీసుకువెళ్తే వాళ్ళకి కుదరదు. నేను కొత్తగా ఈత నేర్చుకున్నాను. ఒడ్డులో, సముద్రం ఒడ్డులో నేర్పుతారు. బాగా ఈత వచ్చినోడు అయితే ఇంకొంచెం లోతులోనికి వెళ్ళి కూడా వాక్యం ఒక సముద్రం లాంటిది. అది చూసినప్పుడు అద్భుతంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ప్రభు అంటాడు, రా లోపలికి రా, ఇంకా చాలా బాగుంటుంది అంటాడు. లోతుకు రా అంటాడు. చీల మండలం లోతు, ఏస్కేల్ గ్రంథం లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు, పూర్తిగా కొట్టుకుని పోవడమేగా, ఈదుకొని పోవడమేగా. బైబిల్ స్టడీలో ప్రతి వారానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లోతుకి వెళ్ళాలి. సముద్రంలో ఇప్పటికి చాలా కిలోమీటర్లు వెళ్ళారంట. ఇంకా అంతకు మించి వెళ్తే ప్రభు అనుమతి ఇలా చచ్చిపోతారు. మొన్న ఈ మధ్య కొంతమంది వెళ్ళి సబ్మెరీన్లో పీస్ అయిపోయారు. అంత ఒత్తిడి ఉంటుందంట నీటి కింద. సముద్రంలో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు? కొన్ని వందల కిలోమీటర్లు ఉంది ఇంకా కింద. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి విజయవాడ 80 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు. ఇంత దూరం సముద్రం లోతుందంటే మీరు నమ్ముతారా? సుమారుగా దేవుని వాక్యం అలాంటిది. ప్రభు అంటాడు, అలా లోపలికి రా అంటాడు. వచ్చావు, బాగుంది, అలా చూస్తాం, కాళ్ళకి తాకగానే సంతోషం అనిపించి ఇంకొంచెం రా అంటాడు. ఈత నేర్పిస్తాను, ఇంకొంచెం లోతుకు రా. కొంతమంది చూడండి, మనం చూస్తాం ఫోన్లు, సముద్రం లోపలికి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని లోపలికి చూపిస్తారు. ఇదిగో ఈ సముద్ర జీవులు ఇవన్నీ చూపిస్తారు. ఈరోజు లోతుకి వెళ్ళడానికి ఇష్టపట్ల. ఇప్పుడు నేను ఒక ఈతగాడిగా, ఒక సేవకుడిని అంటాను, రండి సంఘస్థులరా, మిమ్మల్ని నేను కాస్త లోతుకి, యశ్వ్రభు కూడా అన్నాడు కదా, ఆ ధోనిని లోతుకి తీసుకెళ్ళాలి. రండి వెళ్దాం అన్నాను అనుకోండి, మా వాళ్ళు కాదు అంటారా? అందరా పేతురు అన్నాడు, పేతురు రా నీళ్ళ మీద నడుచుకుంటారా అంటే మొత్తానికి ఒక అడుగు వేసాడు. నీళ్ళ మీద అడుగు నిలబడింది. ఆశ్చర్యం వేసింది. నేనున్నది కాళ్ళు నిలబడటం అంటే మామూలు విషయం. మరలా అడుగు వేసాడు, ఇంకా చాలా ఆశ్చర్యం. ఈలో గాలి తోలిందంటే మొత్తానికి ఇంకా అయిపోయింది నా పరిస్థితి. అంటే ప్రభు ఉండి కూడా ఏమనుకుంటున్నాడు, ఇంకా నా పరిస్థితి అయిపోయింది, నేను నశించిపోతున్నాను అంటే ప్రభు చేయించి లేవలేదు. అంతకుముందు ఆయనకు ఒక అనుభవం ఉంది కదా. వీళ్ళందరూ కలిసి దోణిలో వెళ్తుంటే యేసుప్రభు అమరంలో పడుకున్నాడు, తుఫాన్ రేగింది. వాళ్ళు అన్నారు, బోధకుడా మేము ఇంత ఇబ్బంది పడుతుంటే నీకు చింత లేదా అన్నారు వాళ్ళు. అప్పుడు వెంటనే గాలిని సముద్రాన్ని గద్దిస్తే వీళ్ళు ఎవరో ఆశ్చర్యపడ్డారు కదా. ఇలాంటి అనుభవాలు చూసిన తర్వాత కూడా ఆ పేతుర్ని రమ్మంటే సరే వచ్చాడు, మునిగిపోయాడు.
లోతుకి మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. సర్కస్ చేసే వ్యక్తి ఇక్కడ నుంచి ఈ గోడ నుంచి ఈ గోడకు ఒక తాడేసి ఒక వెదురు కర్ర తీసుకుని నడుస్తాడు. చూసినప్పుడు మీకు ఎట్లా ఉంటుంది? బా మనకి రోడ్డు మీద నడవడం చేత కాదు తిన్నగా. మనకి అతను ఎక్కడ నడుస్తున్నాడు? చప్పట్లు కొడతాం. అద్భుతంగా నడిచాడు. ఆయన అంటాడు, మీరు కూడా రండి నేర్చుకోండి నడవండి అన్నారు అనుకో, మీరు ఇష్టపడతారా? మేము అంటాం కాస్త లోతుకు తీసుకెళ్తామా, మీరు కూడా లోతుకు రండి. ఎప్పుడు సముద్రం ఒడ్డునేనా ఇట్లాంటి వాక్యాలైనా రండి లోతుకి వెళ్దాం అన్నాను అనుకోండి, మీరు నాతో పాటు రాగలగాలి. ఇప్పుడు ఫోన్లో చూసిన దానికి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళి లోపల చూసిన దానికి తేడా ఉంటుందా? మీకు ఆకలి అయిందమ్మా, ఆకలి అయితే నేను ఫోన్లో బిర్యానీ ఫోటో చూపించి చూడండి చాలా బాగుంటుంది అంటున్నాను. మీ ఆకలి తీరుతా? ఎలా తీరితే? తినాలి కదా. లోతు అని చెప్తున్నాను. మీరు లోతులోనికి వస్తేనే వాక్యములో ఉన్న అద్భుతమైన విషయాలన్నీ మీకు కనబడతాయి కల్లారా. మీరు కూడా లోతుకు రావాలి. దేవుని వాక్యపు లోతు చెప్పాను కదా, దేవుని వాక్యం సముద్రము కంటే చాలా లోతు. నువ్వు ఎంతకి లోతుకి వెళ్ళగలవు, నువ్వు ఎంతసేపు ఎదగలవు అన్న అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సేవకుడు కూడా సంఘాన్ని ఎప్పుడెప్పుడు ఆ సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళి కొంతమంది బీచ్కి వెళ్ళి ఆ ఒడ్డు దగ్గర అలలు రావటం, వెనకపోవటం, కాసేపు ఆడవటం, అమ్మాయి చాలా బాగుంది అనుకో. సంఘములో ఊరక పైపైన వర్తమానాలు పై మాటలు వింటే మనకు ప్రయోజనం ఉండదు. జాలర్లు చూడండి, సముద్రం లోపలికి వెళ్ళి చాలా రోజులు లోపల ఉంటారు లేదా? ఉంటారు. మనం లోతుకి వెళ్ళాలి. వాక్యపు లోతుల్లో పూర్వమైన భక్తులు వెళ్ళారు, అద్భుతమైన విషయాలు చెప్పారు. నువ్వు కూడా వెళ్తే నీ దృష్టికోణంలో నువ్వు కూడా చెప్తావు. కాబట్టి అలాంటి లోతైనది దేవుని వాక్యం. అయితే ఇలాంటి లోతైన విషయాలు సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తుంటే వాళ్ళు వినే స్థితిలో లేదు. ఈత నేర్చుకోమంటే ఈత నేర్చుకోవట్లా. నేను నేర్చుకుంటాను చెప్తున్నారు. మీరు చెప్తున్నారు కానీ నెలలో దిగట్లా. అప్పుడు నేనేం చేస్తాను? ఎత్తే నెలలో పడేస్తాను. అప్పుడు ప్రాణం ఎక్కడ పోయిద్దునని అప్పుడు కొట్టుకుంటా ఉంటాం. కొంతసేపు వదిలేస్తాడు. ఆ ప్రయత్నంలో ఏమొస్తుంది మీకు? ప్రభు కొన్నిసార్లు అట్లా లోతుకు రాకపోతే ఎప్పుడు గట్టు మీదే ఉండి చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు అనుకోండి, తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడ పడేస్తాడు? లోతులో పడేస్తాడు. కాబట్టి దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళండి. లోతైన వాక్యాలు మనం వింటే మనం కూడా ఆత్మీయతలు లోతైన అనుభవంలో మన వేరు పాతుకుపోదు. వేరు భూమిలో ఎంత లోతుగా వెళ్తుందో పైన కనబడే చెట్టు అంత స్థిరంగా ఉంటుంది. కాబట్టి వాక్యపు లోతుగా చదవండి, లోతైన వాక్యాన్ని వినండి. ఇలా వినటం ద్వారా మనం రోజు రోజుకి ఏమవుతామంటే క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. తర్వాత 12వ వచనం కూడా చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములో కూడా మీకు మరలా బోధించవలసి వచ్చు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. మీరు పాలు త్రాగు ప్రతి వాటిని శిశువే కనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. కొంతమంది ఇంకా పాలు తాగే స్థితిలోనే లోతైన అనుభవంలో ఎదుగుదల లేని వారికి ఒకవేళ లోతైన విషయాలు చెప్పినా వాళ్ళు దాన్ని అందుకోలేదు. కాబట్టి ఈ అవకాశాలన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇంతమంది సేవకుల్ని, లేకపోతే ఇంతమంది సహవాసాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు ఆయన వలె మారాలి. అన్ని విషయాలలో ఎదగాలంటే నా చెప్పాను, చెట్టు బాగా పైకి ఎదిగి విస్తరించాలంటే దాని వేరు లోతు. అది ఎన్ని తుఫాన్లు వచ్చినా నువ్వు దేవునికి లోతులోకి వెళ్తే నువ్వు బండ మీద కట్టబడినటువంటి ఇంట్లాగా ఉంటావు. వర్షం వస్తుంది, తుఫాన్లు వస్తాయి,
వరదలు వస్తాయి. దాని వేరు లోతుగా ఉన్నందున, అది పునాది మీద కట్టబడి ఉన్నందున అది కదల్చబడదు. వాక్యపు లోతు లేకపోతే ప్రతి చిన్న సమస్యకి మనం కదిలిపోతాం, చెలించిపోతాం, ప్రతి చిన్నదానికి బాధపడిపోతాం, ఏడుస్తాం, నాగట మీద చేయబెట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. కాబట్టి వాక్యపు లోతుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి సమస్యకి నిలబడగలుగుతారు, ప్రతి శత్రువు దాడిని తట్టుకోగలుగుతారు. అందుకని మనం రోజులు గడిచే కొద్దీ, ఒక చెట్టు రోజులు గడిచే కొద్దీ దాని వేర్లు అట్లా అలా 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 వెళ్ళిపోయినట్లు దేవుడిలో మనం అంత స్థిరంగా నాటుకుంటే ఏ మోహము మనల్ని చేయదు, ఏ ప్రతికూలమైన పరిస్థితి. చూడండి, యోబుని ఏమన్నా చేయగలిగిందా అసలు? ఎందుకని అతని భక్తి చాలా లోతైంది, అతని విశ్వాసం చాలా లోతైంది. సంఘాలు కొంత చిన్న చిన్న వాటికి ఏమైపోతారు, ఈ మధ్యకాలంలో అందరూ అనే మాట, నా వల్లగా నేను చచ్చిపోతా అంటున్నారు చాలా మంది. ఎందుకు నేను బతికెవరికి ప్రయోజనం అని ఇట్లా వీళ్ళు వేరు లోతుగా లేనందున, వాక్యములో లోతు లేనందున ఇలాంటి మాటలే మాట్లాడు, బలహీనమైన మాటలు మాట్లాడతారు. కాబట్టి ఇంతమంది సేవకుల్ని ఇచ్చాడు, మీకు మంచి సహవాసంలో ఉన్నారు. దేవుడు నాకు కూడా పాలించాడు ఈ సహవాసంలో. దేవుడు నాకు ప్రేరణ ఇచ్చి చెప్తాను. నేను వరుసనే చెప్పాలంటే ఒకవేళ ప్రేరణ ఇస్తే చెప్తాను. బైబిల్లో ఒక అధ్యాయం గురించి వరుసనే నేనే ప్రిపేర్ చేసుకుని, అంటే నాకు ఆ నడిపింపు కాదు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఫలానాది చెప్పమని నడిపింపిస్తే అది చెప్పటమే. కానీ ఈరోజు బైబిల్ స్టడీ కదా, ఒక అధ్యాయం తీసుకుందాం, దాన్ని ధ్యానిద్దాం అని నేను కూర్చున్నా, నాకు ప్రేరణ రావాలి కదా. ఆత్మ నడిపింపు రాకుండా నేను చెప్పలేను. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఇంతమంది ఇన్ని వర్తమానాలు దేవుడు ఎందుకు మనకిస్తున్నాడు? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. ఇంకా నా నుంచి ఏం కోరుకుంటాడు? క్రీస్తు యొక్క స్వారూప్యం నీలోనికి ఆయన క్రియలు కనపడాలి. నేను చూసి ఇతరులు అయ్యా దేవుడు లాంటి వాడు, దేవుడే నిన్ను పంపించాడయ్యా, ఈరోజు నువ్వు రాకపోతే, నాకు ఈ మాటలు చెప్పకపోతే నేను చచ్చిపోదాం అనుకున్నా అనేవాళ్ళు లేరా? సంఘంలో ఉన్న ఒక బిడ్డ అలా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి సహాయం ఒక కుటుంబాన్ని కట్టేటట్టుగా ఉండాలి. ఇలాంటి అనుభవాలు మనం ఎప్పుడు వస్తామంటే వాక్యం వినే కొద్ది, వాక్యం మనలో నివసించే కొద్ది మనం ఎట్లా రూపాంతరం. ఇప్పుడు దీనిలో పవర్ ఉంది, ఉన్నంతసేపు అది పవర్ పోతే, వాక్యం నీలో ఉంటే ఉన్నంతసేపు ఇతరులకి ఆ లైట్ మాట్లాడిద్దా? ఇంకెంతమందికి నేను వెలిగేయాలి లేకుండా అంటదా? మనలో వాక్యం ఉంటే ఇతరుల కొరకు అట్లా వెలుగుతానే ఆ వెలుగులో అనేకులు సేద తీరుతారు. ఒక చెట్టు నీడ కింద కూర్చున్నప్పుడు అమ్మయ్య అని ఎలా అనుకుంటుందో, మన దగ్గరకు వచ్చి ఎవరైనా కూర్చున్నప్పుడు బాధల్లో కష్టాల్లో మనం చెప్పే మాటలు వాళ్ళకి ఆదరణ, నెమ్మది, ఓదార్పు, నూతనమైనటువంటి బలం కలిగేటట్టుగా ఉండాలి. సంఘంలో విశ్వాసాలు అలా ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రక్షింపబడిన బిడ్డల విషయంలో అట్లా ఉండాలి. మీ చుట్టుపక్కల వాళ్ళ విషయంలో అలా ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు వాక్యము మీలో పనిచేసినట్టు. నేను మెడిసిన్ వేసుకుంటాను, ఒక టాబ్లెట్, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి నేను డోలో టాబ్లెట్ వేసుకున్నాను. 15 గంటల లోపల అది ఏమవుతుంది నా శరీరాన్ని, అయినా చల్లబడలేదు, ఇంకా చల్లబడలేదంటే మందు పనిచేయలేదంటే ఒకటే అర్థం, ఆ మందు నీకు సరిపడలేదు, ఇంకోటి నువ్వు వేసుకోవాలా, అంతే కదా. అట్లా ఈ వాక్యం ఎందుకు పనిచేయదు అంటే నువ్వు దాన్ని సరిగా గ్రహించుకోలేదు కాబట్టి అప్పటి వరకు ఈ వాక్యం పనిచేయదు. కాబట్టి ఈ వర్తమానాలన్నింటినీ మీరు వృధా చేసుకోకుండా ఇంతమందిని ఆధారం చేసుకుని మనం క్రీస్తు వలె ఉండడానికి ప్రార్థన చేసుకోండి. ఆశపడిన ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మిమ్మల్ని అన్ని విషయాల్లో దేవుడు ఎదగాలి. ఒక విషయంలోనే కాదండి, అన్ని విషయాల్లో మీరు సంఘంలో ఉన్న బిడ్డలు ఎదగాలి అంటే దేవుని వాక్యమే మనకి ఆధారం. నువ్వు ఎంత లోతుగా వెళ్తావో అంతగా నీ ఎదుగుదల బయట కనపడదు. అంటే అర్థమైందా మీకు?
నువ్వు ఎంత లోతుగా నీ వేరు తన్నుతావో ఆ అభివృద్ధి బయటికి కనపడుతుంది చెట్లు. ఆ దేవుడు అలాగే నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు నీ కిందకి అనేకులు సేద తీయడానికి వస్తుంది. అలాగున ప్రభు సహాయాన్ని కోరుతాను. ప్రభా, మరి దైవజనులు ఎంతో ప్రయాసపడి నా కొరకు నీ మాటలు అందిస్తున్నాను. నేను కూడా చదువుకుంటున్నాను. నువ్వు కూడా నా ఎవరైనా ఇలా ఉండాలని ఆశపడుతున్నాను. నాకు అలాంటి కృప కావాలి. నన్ను అలాగ మార్చు. నా ఇంటి వారి పట్ల, నా చుట్టుపక్కల వారి పట్ల నన్ను అలా చేయమని దేవుణ్ణి అడుగుతా. ప్రతిరోజు అడగండి, నేను ఇంకా లోతుగా వెళ్ళాలి. చెట్టుకు నీళ్ళు పోస్తుంటే అది ఎగుతూ ఇంకా వేర్లు ఉన్నట్లుగా మన వేర్లు ఇంకా లోతులోనికి వెళ్దాం. సంవత్సరాలు గడిచే కొద్ది మన అభివృద్ధి అలా ఉండాలి. దేవుడు అలాంటి కృప మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మనం అలాగున సిద్ధపడి ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ బైబిల్ స్టడీ కొడుకులో మీరు నాకు అనుగ్రహించినటువంటి మాట మీ బిడ్డల మధ్యలో వెదజల్లటానికి, దారబోయడానికి మీరు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా బిడ్డల యొక్క హృదయ స్థితి, వాళ్ళ ఆత్మీయ స్థితి, ఎదుగుదల ఎలా ఉందో నాకు తెలియకపోవడం ఎరిగినటువంటి దేవుడు ఇన్ని సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు ఇది మొదటి విశేషమైన జాగ్రత్త కలిగి, ప్రభా, మీ యొక్క స్వారూప్యాన్ని మేము కలిగి ఉండి మీ స్వభావ లక్షణాలు మేము ధరించుకొని సంఘంలో వారికి, సంఘం వ్యక్తుల వారికి మేము మాదిరికరంగా ఉండాలి. వాక్యానుసారంగా మేము సిద్ధపరచాలి. మేము ఎంత లోతుగా వెళ్తామో అంత అభివృద్ధి బయటికి కనపడుతున్నాం. ప్రభా, ఎన్ని వర్తమానాలు ఇచ్చావు ప్రభా, ఇప్పటికి మా కొరకు ఎంతమంది దైవజనులు ఇచ్చావు. ఎన్నిసార్లు మీ స్వరాన్ని ఇప్పటికీ వినిపించావు ప్రభా. కానీ ఎందుకు కొన్నిసార్లు ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నాం, శరీర సంబంధులుగానే ఉంటున్నాం, క్రీస్తు వలె ఎదగలేని పిల్లలుగా ఉండిపోతున్నాం. పడే ప్రయాసంతో వృధా అయిపోతుంది ప్రభా. ప్రభుతో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నీ ఆలోచన చెప్తున్నా, నీ వాక్యం చెప్తున్నా, మమ్మల్ని బహులోతుగా నడిపించాను. లోతైన వర్తమానాలు మేము విని మేము లోతుగా వేరుపాలి. అనేకుల క్షేమం కలుగు ప్రభా, నలుదిశలా వ్యాపించేటట్లుగా ఈ సహవాసాన్ని, ఈ మందిర సేవను కూడా మీరు దీవించారు. చేయవచ్చినటువంటి ప్రియులైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటాము. నిష్ప్రయోజనం కానీ ప్రభా, బిడ్డల జీవితాల్లో అయ్యా మీ స్వారూప్యంలోనికి వచ్చి అన్ని విషయాల్లో ఎదగటం మేము చూడాలి. బిడ్డల ద్వారా కొన్ని ఆత్మలు జీవము కలిగిన సంఘంలో చేర్చబడటం మేము చూడాలి. వాక్యము బిడ్డల్లో పనిచేయటం మేము చూడాలి. వాళ్ళ కుటుంబంలో క్రియ జరగటం మేము చూడాలి. దయచేసి ఆ రీతిగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కూడా తీర్మానించుకుని లోతుగా వెళ్ళాలని, లోతుగా చదవాలి, లోతుగా గ్రహించి అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నారు. రకరకాల పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఎక్కడ బిడ్డలు త్రొట్టిల్లిపోకుండా, బలహీనలు కాకుండా ఉన్నట్లు, ఏ సమస్యకైనా సరే అటు ఇటు కొట్టుకొని పోకుండా బిడ్డల వేరుని లోతుకి తీసుకుని వెళ్ళాలి. లోతుగా వాక్యములు, ఆత్మీయతలు, ప్రార్థనలు లోతుగా స్థిరపరచండి బిడ్డలు. అనేకులకి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధిని ప్రేమించి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభానికి ఇప్పటి వరకు విన్న వర్తమానాలు ఏవి వృధా కాకుండా మా హృదయాల్లో నీరు కట్టి మీరు ఫలించింది. మీ వాక్యం మా అందరిలో కార్యసిద్ధి కలిగించి వాక్యాన్ని బోధించి నన్ను కూడా జ్ఞాపకం చేస్తాను. వారు చెప్పుదనే కానీ చేయడానికి అనుకున్నాం. అలా కాకుండా చేయగలగడానికి శక్తిని, ఇతరులకు చెప్పి నేను భ్రష్టుని కాకుండా సహాయించి ఇక్కడ జరుగుతున్నట్టు పరిచర్యలో సహకరిస్తున్నటువంటి ప్రతి తండ్రులను అయ్యా సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకుని, చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని తగిన ప్రతిఫలం బిడ్డలకు మీరు అనుగ్రహించి రానున్న దినాల్లో ఈ పరిచర్య మరింత లోతుగా వేరుపాలి.
అనేకులకి బాపుట్ల ప్రాంతం అంత ఎటువైపు చూసినా కనబడేటట్లుగా అంత విస్తరణ, అంతటి ఆశీర్వాదం, అంతటి ఉన్నతమైన స్థితి ఈ పరీక్షలకు మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొంది యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం ఈరోజు వాక్యానుసారంగా బ్రతకాలని అపేక్ష ప్రతి ఒక్కరికి, వాక్యం అందించిన దేవుని సేవకులకి ప్రభువులకు సదాకాలం తోడని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి లోతైన అనుభవం స్థిరపరచును గాక. ఆమేన్.